మన జీవన విధానము ఏ విధముగా ఉన్నది? పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నీవు లెగాలి. లేచి మరలా స్థిరమైన స్తంభము వలె నిలబడి ప్రభువు కొరకు నీతిమంతునిగాను పరిశుద్ధునిగాను జీవించిన ఎడల ఆయన యొద్ద మనకు జీతం ఉన్నది కనుక అట్టి జీతమును పొందుకోవాలంటే జీవవృక్షములో హక్కు గలవారై నూతన యెరూషలేము గుమ్మముల గుండా మనము ఆ యొక్క పట్టణము గుండా ప్రవేశించాలంటే మనల వస్త్రములను ఉదుకుకోవాలి, మన శరీరములను పరిశుద్ధపరుచుకోవాలి. కాబట్టి ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతము ఆయన యొద్దన్నది కనుక అట్టి జీతం అనేటువంటి పరలోక రాజ్యమును పొందుకోవాలని